ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది, వారి యొక్క ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము, వీటి గురించి సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యారాశి. కన్యారాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. ఆదాయం కాస్త నెమ్మదిగా స్థిరంగా పెరుగుతున్నప్పటికీ టెక్నికల్ పరమైనటువంటి వాటి విషయాల్లో వీరికి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. సేవింగ్స్కి సంబంధించి అధికమైనటువంటి సాధ్యం పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. మెడికల్ పరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. చిన్న చిన్న సమస్యలకు కూడా చాలా వైద్యపరమైన ఖర్చు పెరిగే అవకాశం ఉంది. అప్పులు ఇవ్వకండి, అప్పులు తీసుకోకుండా ఉండండి. ఉద్యోగానికి, వ్యాపారానికి సంబంధించిన విషయానికి వస్తే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కుతుంది. ప్రమోషన్లో కాస్త ఆలస్యంగానైనా సరే ప్రమోషన్ వస్తుంది. టెక్నికల్ రంగంలో శుభంగా ఉంటుంది. క్రమశిక్షణ అవసరం. అలాగే వ్యాపారానికి సంబంధించిన విషయానికి వస్తే అకౌంటింగ్, కన్సల్టెన్సీ, డిజైన్ రంగాలకి లాభం. చిన్న వ్యాపారం కూడా విస్తీర్ణత చెందించి ఫ్రాంచైజీ ఇచ్చి మంచి వ్యాపారాన్ని పెంపొందించే క్రమంగా ముందుకెళ్తారు. విద్యార్థులకు సంబంధించిన విషయానికి వస్తే వైద్య విద్య, సాంకేతిక విద్య, ఇంజనీరింగ్, అలాగే అనలిటిక్స్ చేసేటువంటి వాళ్ళకి ఫోకస్ పెంచితే మంచి ర్యాంకులు రావడం, మంచి విద్య రావడం ఖచ్చితంగా జరుగుతుంది. గృహిణుల విషయానికి వస్తే కనుక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కేవలం కుటుంబం గురించే కాదు, మీ గురించి కూడా పట్టించుకోండి. ఇంటి నిర్వహణలో చాలా నైపుణ్యంగా ముందుకెళ్తూ ఉంటారు. సేవింగ్స్ కూడా చాలా అద్భుతంగా చేస్తారు. చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వాళ్ళు సూక్ష్మ పనుల్లో ప్రతిభ పెరుగుతుంది. టైలరింగ్, మెకానికల్ పనులు, హస్తకళ, ఈ పరమైనటువంటి వాటిలో అద్భుతమైనటువంటి యోగ్యమైనటువంటి కాలంగా కనిపిస్తూ ఉంది. రాజకీయపరమైనటువంటి విషయాల్లో వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు, స్టాటిస్టికల్గా ముందుకు వెళ్ళడం మంచిది. మౌనంగా పనిచేసి ప్రతిఫలాన్ని పొందుతారు. బ్యాక్ అండ్ ప్లానింగ్ అనేది ఎప్పుడు సిద్ధంగా ఉంచుకుంటారు. ఈ సంవత్సరం మీకు అద్భుతంగా ఉంటుంది. కళారంగాలకు సంబంధించిన వాటి విషయానికి వస్తే కనుక ఎడిటింగ్ కానీ, గ్రాఫిక్ డిజైనింగ్ కానీ, టెక్నికల్ సపోర్ట్ కానీ, కెమెరా వర్క్స్ కానీ, టెక్నికల్గా ఏదైనా సరే చేసే ప్రతిదీ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. వివాహానికి సంబంధించిన విషయానికి వస్తే వివాహంలో కాస్త ఆలస్యం జరగవచ్చు, ద్వితీయార్థంలో వివాహం జరగవచ్చు. కానీ జాతక పరిశీలన చేసుకుని వివాహం చేసుకోలేకుంటే డైవర్స్లు అవ్వడం కానీ, ద్వితీయ వివాహాలు జరగడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. అపార్థాలు ఏమైనా ఉంటే కానీ ముందే మాట్లాడుకోవడం మంచిది. సంవత్సరంలో ద్వితీయ భాగంలో అధికంగా శుభం కలిగే అవకాశం ఉంది. ద్వితీయార్థంలో సంతానానికి సంబంధించిన విషయానికి వస్తే చదువుల్లో శ్రద్ధ, మెడికల్, టెక్నికల్ వైపు ఆసక్తిగా ఉంటారు పిల్లలు. పోటీ పరీక్షల్లో కృషి ఫలితం ఖచ్చితంగా అవసరం. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం. కడుపు సమస్యలు, అలాగే ఆమ్లోత్పత్తి, జీర్ణ సమస్యలు ఇబ్బంది పడము, చర్మ సమస్యల వల్ల ఇబ్బంది పడము, ఒత్తిడి పెరగడము, ఇలాంటి పరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి. ఆహార సంబంధిత విషయాల్లో కూడా పులుపు పదార్థాలు తగ్గించుకుంటే మంచిది. ఎక్కువ టీ, కాఫీలు తీసుకోకుండా ఉంటే మంచిది. తేలికపాటి ఆహారం అనేటువంటిది ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా మంచిది. కన్యా రాశి వారికి సంబంధించి గోచార రీత్యా గురు గోచారంలో ఆర్థికాభివృద్ధి, అలాగే ధనయోగము, విద్యలో లాభము, కుటుంబంలో కుటుంబ సహకారాలు పెరగడము, గురువు యొక్క రక్షణలో ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటారు. శని గోచార రీత్యా చూసుకుంటే ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి పెరుగుతుంది, పని భారం పెరుగుతుంది, నెమ్మదిగా ఎదుగుదల అనేది ఉంటుంది. శని మందగమనుడు కనుక లాభము క్రమశిక్షణతో ఉంటే లాభం ఉంటుంది. దీర్ఘకాలిక స్థిరత్వం ఉంటుంది. ఎక్కువ రోజులు మీరు ఏ పని చేస్తే ఆ ఇండస్ట్రీలో ఉంటారు. రాహు గోచార రీత్యా చూసుకుంటే భాగస్వామ్య రంగంలో ప్రభావం, వ్యాపార భాగస్వాములు, అపార్థాలు ఎక్కువ అవుతాయి. వివాహ సంబంధిత విషయాలు కూడా, వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. ఒప్పందాల్లో జాగ్రత్తగా ఉండండి. కేతు గోచార సంబంధితమైనటువంటి విషయాల్లో ఆధ్యాత్మికత, అలాగే ఏదైనా సరే లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడము, పాత స్నేహితులని కాస్త దూరం పెట్టడం లాంటివి జరగవచ్చు. బుధగ్రహం యొక్క ప్రభావం వలన అత్యంత ముఖ్యమైనటువంటిది శుభకరంగా ఉంటుంది ఈ సంవత్సరం వీరికి. మేధస్సు, విశ్లేషణ శక్తి, టెక్నికల్ ప్రతిభ ఏవైనా సరే పెరిగే అవకాశం ఉంది. ఏదైనా నష్టం జరుగుతుంది అంటే అతిగా ఆలోచించడము, స్వల్ప విషయాలను పెద్దవి చేయడము, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. మార్చి నుండి జూలై ప్రాంతం వరకు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా వహించండి. అలాగే జూలై నుండి కనుక సెప్టెంబర్ వరకు చూసుకుంటే ఉద్యోగంలో పురోగతి, విద్యలో శుభం కలుగుతుంది. సెప్టెంబర్ నుండి మనం డిసెంబర్ ప్రాంతం వరకు ధనలాభము, కుటుంబ శుభము, అలాగే డిసెంబర్ నుండి మార్చి వరకు భాగస్వామ్య విషయాల్లో జాగ్రత్త, వైవాహిక జీవితంలో జాగ్రత్తగా ఉండండి. కన్యారాశి వారికి సంబంధించి చేసేటువంటి శాంతి
పరమైనటువంటి పూజలు ఏమైనా ఉన్నాయి అని అంటే దేవతారాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన, మహాలక్ష్మి ఆరాధన, అలాగే విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయడం మంచిది. అలాగే శుక్రవారం నాడు దుర్గా స్తోత్రము, దుర్గా కవచం చదవడం మంచిది, చండీ హోమాలు లాంటివి ఆచరించడం మంచిది, లలితా సహస్రనామాలు చేయడము మంచిది. దానాలు చేయాల్సినటువంటివి ఏమిటంటే పచ్చ వస్త్రం, అంటే ఆకుపచ్చ వస్త్రంలో పెసళ్ళు, ఏదైనా సరే దేవతలకు సంబంధించి ధ్యానం చేసుకునే వీలుగా ఉండేటువంటి, పారాయణ చేసుకునేటువంటి వాటిని ఆ వస్త్రంలో పెట్టి గనక పుస్తకాన్ని దానం చేయడము, ఔషధులు దానం చేయడము, గురువులకు కానీ పెద్దలకు కానీ మందులు కొనియడము. శుభవర్ణము ఏమిటి అంటే ఆకుపచ్చ వర్ణము, లైట్ గ్రీన్, క్రీమ్ కలర్ అనేటువంటిది. వీరు ధరించాల్సిన రత్నం ఏంటంటే జ్యోతిష్యుల యొక్క సలహా మేరకు తీసుకోండి, జాతి పచ్చ ధరించడం మంచిది. వీరు నివారణ చేయాల్సినటువంటివి ఏమైనా ఉన్నాయా అంటే శుక్రవారం నాడు వివాదాలకు వెళ్లకుండా ఉంటే మంచిది, అనవసరంగా విమర్శలు పెరిగే అవకాశం ఉంటుంది, పులుపధికంగా తినకుండా ఉంటే మంచిది. ఓవరాల్గా కన్యారాశి వారికి సంబంధించి క్రమశిక్షణ ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది. గురు ఆర్థిక రక్షణ, శని ఆరోగ్య పరీక్ష, భాగస్వామ్య జాగ్రత్త, సహనం ఉంటే పెద్ద పెద్ద విజయాలు సాధించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. ఓవరాల్గా కన్యారాశి వారికి సంబంధించి తిథి, వార, నక్షత్ర, యోగ కరణాన్ని బట్టి గోచార రీత్యా ఇప్పటి వరకు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఎవరి జాతకం వారికి డీటెయిల్గా కావాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే డీటెయిల్గా జాతకం గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం ఇంకా ఈ ఉగాది రోజున మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలి, అలాగే అసలు ఉగాదిని మనం ఎందుకు జరుపుకుంటాము, ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉగాది అంటే యుగమునకు ఆది. పూర్వము సోమకుడు అనేటువంటి రాక్షసుడు వేదాలన్నింటినీ తస్కరించి సముద్ర గర్భానికి వెళ్తే మత్స్యావతార రూపంలో స్వామివారు ఆ యొక్క సోమకుడిని సంహరించి ఆ వేదాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి బ్రహ్మదేవుడికి అప్పగించి ఈ యొక్క సృష్టిని సృజించినటువంటి రోజే ఈరోజు. కాబట్టే యుగమునకు ఆది ఉగాది అంటారు. అంటే మనందరం కూడా పుట్టింది, మన మూలాలు పుట్టింది ఈరోజే. కాబట్టి మనందరి పుట్టినరోజు ఈరోజు. ఈ రోజున మనము తలకు నూనె పెట్టుకోవడము, నలుగు పెట్టుకోవడము, అభ్యంగన స్నానం చేయడము, కొత్త వస్త్రాలు ధరించడము, ఆ వస్త్రాలకు కాస్తంత పసుపు పెట్టుకొని దేవతల దగ్గర షడ్రుచులతో కూడినటువంటి పచ్చడిని నైవేద్యంగా పెట్టి మన సంకల్పాన్ని చెప్పి, మన రిజల్యూషన్ అంటారు కదా, అందరూ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి, ఏం తీసుకుంటున్నారు, అసలు న్యూ ఇయర్ కానే కాదు. ఎందుకు అంటే అక్కడ ఏమీ మారదు. మనకు ఉగాది రోజునే అన్నీ మారుతాయి. ప్రకృతి మారుతుంది, ప్రకృతిలో వాసనలు మారుతాయి, ప్రకృతిలో పక్షుల యొక్క కిలకిల రావాలు మారుతాయి, వాతావరణంలో మార్పులు ఉంటాయి. కాబట్టి ఉగాది మన యొక్క అసలైనటువంటి న్యూ ఇయర్. కాబట్టి ఆ రోజున అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోండి. ఇదంతా అయిన తర్వాతకి రాజదర్శనం చేయాలి. రాజు అంటే దేవుడే రాజు యొక్క రూపంలో ఉంటాడు అంటారు. ఇప్పుడు మనకు రాజులు దేవత రూపంలో లేరు కాబట్టి విశేషంగా శివకేశవుల యొక్క దర్శనం, అంటే దేవాలయానికి వెళ్ళి శివుడిని, విష్ణువుని దర్శించుకోవడం మంచిది. అలాగే ఈ యొక్క ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని వినండి. ఇప్పుడు మనకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవణం అంతా కూడా మీరు మీ రాశికి సంబంధించి ఎలా ఉంది, ఈ సంవత్సరంలో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలా ఉంది అనేటువంటి విషయాలు కూడా సంక్షిప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాము. కాబట్టి ఎవరైనా జాతకాలు చెప్పించుకోవాలన్నా ఈ రోజున చెప్పించుకోవచ్చు. అలాగే వీలైనంత వరకు కూడా ఈ సంవత్సరంలో ఎవరికైనా వివాహం కాని వారికి, సంతానం కాని వారికి ప్రత్యేకమైనటువంటి హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కలవారి కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.